ఇంగ్లాండ్తో సెకండ్ టెస్ట్కు ముందు శుభ్మన్ గిల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, గుర్తుందా? మొత్తం 3 చేంజెస్ చేస్తున్నాం. సో వాళ్ళలో షాదుల్ ఠాకూర్ ప్లేస్లో నితీష్ కుమార్ రెడ్డిని చేస్తున్నాం, దాని తర్వాత సాయి సుదర్శన్ ప్లేస్లో వాషింగ్టన్ సుందర్ని, బుమ్రా ప్లేస్లో ఆకాష్ దీప్ని తీసుకొస్తున్నాం అని చెప్పేసి చెప్పాడు. అయితే దాని తర్వాత ఇక్కడ వాషింగ్టన్ సుందర్ని తీసుకొచ్చుతున్నాం అని చెప్పేసి అక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నాడు? మేము బ్యాటింగ్ డెప్త్ ఇంక్రీజ్ అవ్వాలని చెప్పేసి మేము సుందర్ని తీసుకొస్తున్నాం అన్నాడు. సో దాని మీద సునీల్ గవాస్కర్ గట్టిగా ఆగ్రహం వ్యక్తం చేశాడని చెప్పాలి. ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది. ఇప్పుడు ఎడ్జ్ బాస్ని అంటే కొంచెం స్పిన్కి అనుకూలు ఇచ్చింది. మరి స్పిన్కి అనుకూలు ఇచ్చేటప్పుడు వాషింగ్టన్ సుందర్ బెటరా, కుల్దీప్ యాదవ్ బెటరా? కుల్దీప్ యాదవే బెటర్ కదా. సో మరి అటువంటి సినారియోలో నీకు వికెట్ టేకింగ్ బౌలర్ అన్న కుల్దీప్ యాదవ్ని తీసుకోవాలి, కానీ మరి బ్యాటింగ్ అని చెప్పేసి వాషింగ్టన్ సుందర్ని తీసుకొస్తారు కదా మీరు. దాని తర్వాత మరి ఫస్ట్ మ్యాచ్లో ఏం జరిగింది? 380 రన్స్ని కూడా మీరు కట్టడి చేయలేకపోయారు. అక్కడ 380 రన్స్నే మీరు అంత టార్గెట్ని కూడా మీరు డిఫెండ్ చేసుకోలేనప్పుడు అక్కడ మీది బౌలింగ్ లోపం అనిపించలేదా? సో బౌలింగ్ లోపం ఉండబట్టే వాళ్ళు ఆ టార్గెట్ని కూడా చేసేసారు. మరి ఆ మిస్టేక్ జరగకూడదు అని చెప్పేసి మీరు చూసుకోవాలి, కానీ ఇంకా ఎక్కువ కొడతామంటే ఎంత స్కోర్ అని ఎక్కువ కొడతారు. సో వికెట్లు తీసే బౌలర్ ఉంటే మీరు 300 కొట్టినా సరే దాన్ని డిఫెండ్ చేసుకోవచ్చు. సో ఇటువంటి సిచ్యువేషన్లో కుల్దీప్ యాదవ్ని తీసుకొస్తే చాలా బెటర్గా ఉంటుంది కదా. సో మరి మీరు బ్యాటింగ్ డెప్త్ పెంచుకోవడానికి వాషింగ్టన్ సుందర్ని తీసుకొస్తున్నాం అంటున్నారు చూడండి. అంతకంటే సిగ్గు చేయడం ఇంకోటి ఉండదు అని చెప్పేసి గట్టిగా మరి సునీల్ గవాస్కర్ అయితే మాట్లాడటం జరిగింది. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. తెలియాలంటే ఏం చేయాలా? కామెంట్ చేయాలి కదా. కామెంట్ చేయండి.